ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి. ఇప్పుడు లైవ్ చూద్దాం. $2.4 ట్రిలియన్ ఎకానమీ అవ్వాలంటే స్కిల్లింగ్ చాలా అవసరం అని గౌరవ ముఖ్యమంత్రి గారు మా అందరు చెప్తారు. 50,000 హోటల్ రూమ్స్ ఆంధ్ర రాష్ట్రంలో రావాలి. 50,000 50,000 హోటల్ రూమ్స్ రావాలంటే దానికి కావాల్సిన స్టాఫ్ కూడా స్కిల్లింగ్ చేయాలి అధ్యక్ష. ఎందుకంటే రెస్టారెంట్కి స్కిల్లింగ్ చేయాలి, హౌస్ కీపింగ్కి స్కిల్లింగ్ చేయాలి, బ్యాంక్వెట్ మేనేజ్మెంట్కి స్కిల్లింగ్ చేయాలి, కాన్షియస్ సర్వీస్కి స్కిల్లింగ్ చేయాలి. ఇది కంప్లీట్లీ డిఫరెంట్ ఎక్సర్సైజ్ అధ్యక్ష. ట్రెడిషనల్ యూనివర్సిటీస్ చేసేది కాదు, ప్రత్యేకంగా స్కిల్లింగ్ యూనివర్సిటీస్ చేసేది అధ్యక్ష. సో ఆ విజన్ 2047 ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఉందో ఆ విజన్కి అనుసంధానం అయ్యే విధంగా ఈరోజు ప్రత్యేకంగా ఈ స్కిల్లింగ్ యూనివర్సిటీస్ ఏర్పాటు చేసాం, వెసులుబాటు కల్పిస్తాం జరిగింది అధ్యక్ష. 25% ఆఫ్ ద కంట్రీస్ ఇన్వెస్ట్మెంట్ రాష్ట్రానికి వచ్చే ఈ సమయంలో ఈ స్కిల్లింగ్ యూనివర్సిటీ అనేది మోస్ట్ టైమ్లీ. మంత్రి గారు, ద వే యూ హ్యావ్ ఇంటరాక్టెడ్ అండ్ ఎక్స్ప్లెయిన్ టు పీపుల్, ఇట్ ఈస్ రియల్లీ ఎగ్జాంపులరీ. ప్రవేశపెట్టిన 4 బిల్లుల్లో కూడా పూర్తిగా ఆకలింపు చేసుకుని చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీకు నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు ఈ మంత్రి గారు ప్రవేశపెట్టిన ఈ 4 బిల్స్పై చిన్న చర్చ. తెనాలి శ్రావణ్ కుమార్ గారు. ఇక్కడ 2 పేర్లే ఉన్నాయి. ధన్యవాదాలు అధ్యక్ష.